హలో అందరికీ. పాల తాలికల పాయసం ఎంత పర్ఫెక్ట్‌గా చేసినా తాలికలు మధ్యలో మధ్యలో విరిగిపోతూ, అదే విధంగా పాలు కూడా విరిగిపోతూ ఉంటాయి కదా! అలా విరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా చిన్న టిప్స్‌తో ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు. ఒక మిక్సింగ్ బౌల్‌ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకి బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను. అదే విధంగా ఒక చిటికెడు సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లంలో నుంచి ఒక హాఫ్ స్పూన్ బెల్లాన్ని ఇక్కడ మనం మెత్తగా చేసుకొని ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి మొత్తాన్ని. నేను ఇక్కడ ఒక గంట ముందు సగ్గు బియ్యాన్ని నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఇది పక్కకి పెట్టుకొని ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని ఒక కప్పు బెల్లం, అదేవిధంగా ఇంకొక హాఫ్ కప్ బెల్లాన్ని యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకు ఇక్కడ పాకం పట్టాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగిపోయి ఒక్క పొంగు వస్తే చాలు బెల్లాన్ని. ఇలా నేను చూపిస్తున్న విధంగా స్పూన్తో మిక్స్ చేసి బెల్లం అడగంటనివ్వకుండా ఇలా మొత్తం కరిగిపోయేంత వరకు ఇలా కలుపుతూ మనం బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇది పక్కకి పెట్టేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మీరు ఎందులో అయితే తాలికల పాయసాన్ని చేయాలి అనుకుంటున్నారో ఆ గిన్నెని, ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని ఒక 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. సగ్గు బియ్యాన్ని హాఫ్ గ్లాస్ సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి. మీరు ముందు ఒక 1 అవర్ ముందు నానబెట్టినట్టయితే 2 గ్లాసుల వాటర్ సరిపోతాయి. లేదు హాఫ్ ఎన్ అవర్ నానబెట్టాము 15 మినిట్స్ అంటే ఒక 3 గ్లాసుల వాటర్ని తీసుకోండి, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అది హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం సగ్గుబియ్యం వాటర్ని స్ట్రెయినర్తో పిండిలోకి ఇలా వడగట్టుకోవాలి. మనం ఇక్కడ ఒక టిప్ ఏంటంటే సగ్గుబియ్యం వాటర్తో పిండి కలుపుకోవడం వల్ల మనకి పాల తాలికలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కలుపుతుంటేనే అర్థమైపోతుంది, చాలా జిగురుదనం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసే వాళ్ళైతే ఇలా చేశారంటే చాలా స్పీడ్గా అయిపోతుంది, పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. కాస్త వేడి తగ్గిన తర్వాత ఇలా చేత్తో మొత్తాన్ని మిక్స్ చేసుకున్నామంటే ఈజీ అయిపోతుంది. ఇలా ఒక ముద్దలాగా చేసుకొని మరీ మెత్తగా అవ్వనివ్వకూడదు. మనం తాలికలు చేసుకోవడానికి ఏ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందో ఇలా ఒక ముద్దలాగా చేసి పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం వాటర్లోకి ఒక 2 గ్లాసుల చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కరెక్ట్ కన్సిస్టెన్సీ చెప్తున్నాను. ఈ కొలతలతో మీరు చేశారంటే పాయసం పర్ఫెక్ట్గా వస్తుంది. పాలు వేడయ్యే వరకు మనం ఇక్కడ పాల తాలికల్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా చేతికి కాస్తంత నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మనం చేత్తో కూడా పాల తాలికల్ని చేసుకోవచ్చు. చేత్తోనే చేయడం కష్టం, ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నారు అనుకుంటే మనం మురుకుల పీటతో కూడా చేసుకోవచ్చు. నేను ఎప్పుడూ మురుకుల పీటతోనే చేస్తూ ఉంటాను, చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా మిగిలిన పిండిని మొత్తాన్ని ఇలా తీసుకొని మురుకుల పీటకి కాస్తంత నెయ్యిని అప్లై చేసుకోవాలి. నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను మరీ చిన్నది కాకుండా లోపల మనకి జార్ అనేది కాస్త పెద్దది ఉండేలాగా ఉండాలి. ఇలా తీసుకొని మనం పిండిని పెట్టేసుకున్న తర్వాత పాలు ఇప్పుడు మరుగుతున్నాయి. పాలు అందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచి, ఒక పొంగు వచ్చిన తర్వాత మురుకుల పీటలోకి మనం పిండి పెట్టేసాం కదా, ఇలా మురుకులు వేసినట్టుగానే తిప్పకుండా స్ట్రెయిట్గా వేసుకొని మనకి ఎంత కావాలి అనుకున్నప్పుడు అంతని కట్ చేసుకొని పాలల్లో వేసేసుకోవడమే. ఇలా మరీ సన్నది తీసుకోకుండా అందులోకి బిళ్ళని కాస్త లావుగా ఉన్న బిళ్ళని తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మీకు ఎంత పెద్దది చిన్నది ఎంత కావాలనుకుంటే అంత వచ్చేంత వరకు ఉంచి కట్ చేసేసుకొని పాలలో వేసేసుకోవడమే. ఒక 2-3 మినిట్స్ ఉడికించి వేయించిన వెంటనే మనం కదిల్చకుండా కాసేపటి తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇలా కాసేపు ఉడికిన తర్వాత విడివిడిగా అయిపోతాయి పాల తాలికలు. ఉడికిన తర్వాత అందులోకి ఒక 2-3 యాలకులని మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి.
మనం బెల్లం సిరప్ని పక్కకి పెట్టాం కదా, స్టెయినర్ సహాయంతో మొత్తం బెల్లం సిరప్ని వడగట్టుకోవాలి. బెల్లం సిరప్ అనేది చల్లారిన తర్వాత మనం ఇందులో పాల తాలికల పాయసంలోకి యాడ్ చేయడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఒక ప్యాన్లోకి 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఇక్కడ పచ్చి కొబ్బరి కానీ వెండు కొబ్బరిని కానీ తీసుకోవాలి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా కాస్త కొబ్బరి వేగిపోయిన తర్వాత అందులోకి కాజుని వేసి వేయించుకోవాలి. మీకు ఇష్టమైన ఏ డ్రై ఫ్రూట్నైనా ఇక్కడ వేసుకోవచ్చు. నేను మాత్రం పచ్చి కొబ్బరి అలాగే కాజుని యాడ్ చేసుకొని మొత్తాన్ని స్పూన్తో ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది పాయసం అనేది. ఈ వినాయక చవితికి ఇలా ఒక్కసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.